హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లో మనకి లేడీస్కి ఉపయోగపడే చిన్న చిట్కా తెలుసుకుందాం. చున్నీలు ఉన్నాయా? మీరు అలానే మడతేసుకొని కబోర్డ్లో పెట్టుకుంటారా? మడతేసుకున్న తర్వాత మనం నీట్గా అయితే మడతేస్తాం, కానీ తీసేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు హడావిడిగా తీస్తే అలా ఒకటి తీస్తే ఇంకొకటి జారి పడిపోతుంది. ఇలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ముందు చున్నీ తీసుకొని దాన్ని మడత పెట్టుకొని అలా మడత పెట్టుకుందాము. నీట్గా ఫోల్డ్ చేసుకొని దానికి షాప్లో రబ్బర్ బ్యాండ్లు దొరుకుతాయిగా, అవి తీసుకొచ్చి పెట్టేసుకుందాము. అలా రబ్బర్ బ్యాండ్లు పెడితే ఆ మడత ఎక్కడికి పోదండి, నీట్గా ఉంటుంది. ఇట్లానే మిగతా వాటన్నిటికీ కూడా అలానే రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాము. ఇంట్లో ఉన్నప్పుడైతే రోజు మడత వేసుకుంటాం, కానీ ఏదైనా వర్క్కి వెళ్ళేటప్పుడు చున్నీ హడావిడిగా తీస్తాము. దానివల్ల మొత్తం లాగినట్టు మొత్తం కింద పడిపోతాయి. మళ్ళీ వేస్తే ఏ కలరో కూడా కనిపించదు. ఇలా చేసుకోవడం వల్ల మనకి నీట్గా పెట్టుకోవడం వల్ల కలర్స్ కూడా కనిపిస్తాయండి. ఇలా ఇంట్లో ఉన్న చున్నీలన్నీ ఇలా మడత వేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా సర్దుతామండి. చున్నీలు లాగేటప్పుడు మాత్రం పెద్ద తలనొప్పి. లాగి అవి మళ్ళీ ఊడిపోయిన వాటిని మడతేసి పెట్టే టైం ఉండదు. మళ్ళీ దాంట్లో పెడతాము, దీంట్లో మనకి ఏ కలర్ కావాలో దొరకదు, మళ్ళీ మొత్తం తీస్తాము. ఇలా మీకున్న చున్నీలన్నీ ఫోల్డ్ చేసి రౌండ్ చేసేసుకొని మడత పెట్టుకోవడమే. ఇలా మడత పెట్టుకొని అదిగో వీడియోలో చూపిస్తున్నట్టు 1 by 1 పెట్టుకొని మనం స్టెప్ వారీగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని చున్నీలు పెట్టినా ఎడ్జ్లో కలర్ కనిపిస్తుంది. మనం ఏ కలర్ చున్నీ తీసుకోవాలన్నా కానీ మనకి ఇబ్బంది ఉండదు. అదిగోండి అలా పెట్టుకున్నాము. ఇప్పుడు నాకు ఒక కలర్ కావాలి, గ్రీన్ కలర్ తీసుకున్నాను. అదిగోండి అవేం మడత చేరలేదు. మళ్ళీ పైన పెట్టాను. మళ్ళీ ఇంకో కలర్ వైలెట్ కలర్ కావాలి, తీసుకున్నాను. అయినా అవి అన్ని కలర్స్ అలానే కనిపిస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.